గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు చిల్లి కొట్ల కన్న చిన్నగున్నాయో. గల్లీ చిన్నది ఎక్కడ అనిపిస్తున్నాం. తుమ్మయి కడుపలు తుప్పు పట్టిన సిలుకులు, నేను కొరసొకటండి. తుమ్మయి కడుపలు తుప్పు పట్టిన సిలుకులు, పుచ్చుతోన తలుపులేమో పెచ్చులు ఉడుతుంటాయో. ధరువ మొత్తం వద్దు. థ్యాంక్ యూ. జీవితము చూడగలిగే నేర్పు ఎవరు ఇచ్చిరి? రావి శాస్త్రి దత్తాలు రాంబాబు చదువురా, బాపడైతేనేమి బతుకు చిత్రమెట్ల చేసరా, పాటకు కవులకు బంధమేందో తెలువరా. చివరే గుడిసె యానాదుల బతుకు మీరు చదువుడి, కేశవరెడ్డెట్టుంటాడు బసుకి నరులాగా, లారికి నరులాగా ఏడొన ఉంటుండెరా. యానాదుల బతుకుల, చెంచుల బతుకుల, ఎరుకలి బతుకుల, ఎట్టి బతుకుల, మట్టి మనుషులుడ తాను దేవుని చూసిండురా, అందుకే ఈ జీవితాలు తాను వెళ్ళగలిగరా. కొబ్బరి చెట్ల కంటే గరిగ ఒడిపిల్లు గునిగలు ఇడిసలాగు బలిస తుంగ ముస్తలు తూటి కూర తాటి తెగలు దేవదారు లేతాకులు బొద్ది కూర ఈత అలసంద కందులు మినుములు పండ్లు రాగులు కొర్రలు చిరునవ్వు వర్ణములు సందత గంధములు పున్నాగ తెలిసిన గన్నేరు పుంజలు లాగు పచ్చలు లేత ఒక వాసన పొద్దుకు పురుగుల కాతలు గురిబంద నును పాతలు పడమల పువ్వు బక్కలు పల్లె బుక్కలు సుక్కలు పూసిన మగలి పాదులు అని పల్లె పూల రెక్కలు. కవిత్వం ఎట్లా వస్తా అంట నరసింహారెడ్డి గారు స్కూల్ పెడతారు, మా కవి యాకూబ్ గారు పాఠశాల, అట్లా రాదు కవిత్వం. మా సుబ్బయ్య లేక క్షేత్రంలోకి పోతే కవిత్వం వస్తుంది. అరే ఏముంది అబ్బాయి గల్లికి పోయినా వాడ కనపడ్డది, నేను రాసిన నాదేం గొప్పతనం. సంతకు పోయినావు, సంత కనపడి రాసినావు. అయితే వీళ్ళ కోసం కవుల కోసం అప్పుడప్పుడు మార్కులు దొబ్బాలని నేను ఇంకో మాట రాస్తాం, కానీ అది కాదు. నిజమైన భాష, నిజమైన కవిత్వం ఉత్పత్తి సమూహాలలో ఉంటుంది. కనుక వాళ్ళ ఆలోచనతో మీరు సాగితే నేను చాలా పాటలు రాసుకున్నా, కానీ ఎందుకంటే ఒకే ఇంత మైకు పెడుతున్నా వల్ల కాదురా, నా ముసలిగా అవుతున్నా. లాస్ట్ నువ్వు కొననివి కొనిపిస్తుంది, చాలా బేస్ దూరం పెట్టు, నీకు డప్పొద్దు, నీకు మైకి ఆ మైకి దూరం పెట్టు ప్లీజ్. నువ్వు వినండి. నువ్వు కొననివి కొనిపిస్తుంది, నేను కోతిగా చూపిస్తుంది. ఈ దోపిడి ఇట్లా ఉంటే ఆడసలోడు కొడుకు ఆడున్నాడు అమెరికోడు. నువ్వు తిననివి తినిపిస్తుంది, నీకు తిమ్మిరి నెక్కిస్తుంది. నువ్వు ఇననివి ఇనిపించనీకే ఇయరు పండ్లు నూకుతుంది. తల్లి కడుపు మీద పిల్ల వాకినట్టు సింతలేమీ లేక సింధులేసుకుంటా. అల్లి పిల్లిగా వెరిగి నలసందతి గజ్జంతకి, అల్లి పిల్లిగా వెరిగి నలసందతిగో అలసందతిగా, అల్లి పిల్లిగా వెరిగి నలసందతిగో అలసందతిగా. కుసుమ పూలు నూరి పసుపు రాసుకొని, కుసుమ పూలు నూరి పసుపు రాసుకొని, పచ్చి ముత్తై
అట్లా ఒక్కొక్క పోలిక ప్రకృతి కాళిదాసును కృష్ణదేవరాయలు చదువుకొని రాలే. మౌఖిక సాహిత్యంలోని ప్రజా వర్ణన నేపథ్యాన్ని కూడా గద్దర్ పాటలు వస్తుంది. అది బహుశా బి నరసింహరావు గారికి బాగా తెలుసు, మేము మాట్లాడదానికంటే. అయితే ఆయనను చూసి నేను ప్రభావితం అయినా. ఎందుకంటే నేను హాయిగా పద్యం రాసుకోవాలనుకుంటుంది. పద్యాలే రాస్తా, పద్యాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. అయితే రాష్ట్రాన్ని ఒక్కసారి గద్దరన్న పాట దేవైన పిల్లాడిని తర్వాత ఇప్పుడు తెల్ల ఉక్తలు ఎక్కువ ఒకటే ఆ విరసన సభలో రావిశాస్త్రి గారు, రమణారెడ్డి గారు మహానుభావులందరూ పాట పాడవని ఇప్పుడు గద్దరన్న బయటకు వచ్చింటే వణుకుతూ నేను పాడలేను ఆయన ముందని. మంచిగా రాష్ట్రపతి అని ఉండే ఏఎఫ్టీ నాయకుడు. దానికి కావాల్సిందంతా చేస్తాం, సిద్ధం చేసి పెట్టి మాయితో పుట్టినోన్ని మల్లె పువ్వులే చేసి మాయితో ముట్టు బట్టాల నుతికి మురికంతా ఎల్లాగడికి ముట్టు బట్టాల నుతికి జగదూర్చి దిగాదూర్చి దిష్టి పూసాలు మంత్రసానులయ్యి మన తల్లులు సాకిరి చేస్తే పెరిగి పెద్దగై ప్రతిభ గల్ల మునగాళ్ళు అయినరని ఇంతలో తెత్తి సన్నటి మనిషిని అప్పుడు నేను ఇట్లా లేను, ఇట్లా ఆడుతున్న ఆకాశంలో మామూలు కిక్కులేదు నాది. కిందికి వచ్చి ఎవర్రా వీడు, ఏ ఊరు అనేది అన్నాడు. ఆయన చూస్తే భయం అసలు. గద్దర్ అంటే అప్పుడు బాలెడ మనకు పాల్ రాబ్సన్, బాబ్ డిలాన్, బెల్లి జోయలు, బాబ్ మాల్రిన్ వీడు ఎవడు తెలియదు. తర్వాత ఇట్లా చదువుకొని ఆ నర్సింగ్ ఇట్లా ఇట్లా చదువుకొని మనకు ఎవడు తెలియదు. కానీ ఆయన చూస్తే ఆయననే మాకు పాల్ రాబ్సన్. ఆయన కంటే ముందున్న నాజరు పాటలోని దుఃఖాన్ని మేము ప్రజానాట్యంలో విన్నాం. అది ఆ నాజరు వారసత్వాన్ని కోస్తాంధ్ర ప్రాంతపు రేపల్లె ప్రాంతపు కల్చర్కు తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఈ రెండింటి మధ్యలో తెలుగు నేల సృష్టించిన ప్రజానాట్య మండలి, అరుణోదయ జననాట్య మండలి, కానూరు తాత, రామారావు గారు, గద్దరన్న, ఈ పరంపరకు సంబంధించిన వచ్చిన కవులకందరికీ ఆనాటి విప్లవ ప్రజా ఉద్యమాల యొక్క మహత్తరమైన పోరాట స్ఫూర్తి ఉండటం వల్ల కవులంతా లివెట్టినారు. గుర్తుపెట్టుకోండి. ఊరికే మేము పాటలు రాస్తేనే కాలే, ఎన్ని పాటలు మాకంటే మా అందస్తులైనా చెప్తా. ఇప్పుడు మా ఇద్దరం సరిగ్గా గద్దరన్న సభలో చిన్న ఈరోజు ఇద్దరం కలిసి వచ్చి నివాళులర్పించినాం, జయగీతికై మోగెరా తెలంగాణని. అలాంటి అందస్త్రీ కూడా చదువుకొని రాశారు. కానీ ఎక్కడ ఈ ప్రాసంగికత ఉంది? వంగపండు గారికి, గద్దర్ గారికి, నాజర్ గారికి, కర్ణాటి లక్ష్మణ సార్కి, సలాది భాస్కర్రావు గారికి, పరంపర సుద్దాల హనుమంతు గారికి పరంపర 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 నిరంతరదాయంగా సాగిపోయే ఒక వారసత్వం. అది అనేక రూపాల్లో మౌఖిక వారసత్వం వచ్చిన ప్రజా ఉద్యమం యొక్క మార్క్సిజం యొక్క శక్తి లేకపోతే గద్దర్ని ఈ లోకం మీద మామూలు గొప్ప అచ్యుత సత్తయ్య గారి మహాకళాకారుడు, మిద్దెరాములు మహాకళాకారుడు, మంచి పాటలు అద్భుతంగా సీతారామ శాస్త్రి రాస్తారు. సినిమా కొసరాజు గారు. గద్దరుకున్న గొప్పతనం ఏంటంటే మార్క్సిజాన్ని తన ప్రాపంచిక దృక్పథంగా స్వీకరించిన మూలాన తన దుఃఖాన్ని కాదు ఇతరుల మొత్తం పీడిత ప్రజల యొక్క, అంటే మేము అప్పుడప్పుడు ఆవేశంతో మాటలు దొరుకుతాయి. మాకేందంటే అట్టడుగున్న ప్రజల నుంచే విముక్తి అని తెలుసు కనుక నాలాంటి కూడా ఇవాళ నేను నిష్పక్షపాతం కూడా ఏదైనా ఉద్యమాలకు అంటే మా వచ్చిన సమూహం నుంచి కూడా బయటపడి వదిలే అది గద్దరన్న స్ఫూర్తి. అట్లా దానికి కారణం అంటే మార్క్సిజం ఇచ్చిన ప్రాపంచిక దృక్పథం. దానికి అలా అన్యాయం జరగకూడదని చివరి వరకు కొనుక్కొని హాస్పిటల్లో కూడా దానికి తప్పించినాడు. ఇవాళ ఎందుకంటే ఈ ఎంజాయ్మెంటు, ఈ కళలు, ఈ మేధావులు అస్సలు టైంలో పిసలు పంట కూర్చునేది అంతే, ఏముండదు. మన పరిస్థితులు, మన బతుకులు. కానీ గద్దరన్న ఈ జీవితం అంతా బతుకుతూ కూడా ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లా గలిసినారా, సుక్కలల్లా కలిసి మీరు సూర్యులై మొలిసినారా, సుక్కలల్లా కలిసి మీరు సూర్యులై నిలిసినారా. ఏ దిక్కులేనొల్లకు మా బిడ్డలు, ఏ దిక్కులేనొల్లకు మా బిడ్డలు, మీరు దిక్కు చూపే సుఖాలవుతారా మా యోధులు. వందనాలు ఒత్తురా ఒత్తుర కొడుక దురలతోని యుద్ధమొత్తని, నెత్తినోరు మొత్తుకొని ఎంత చెప్పిన ఇనకపోతివి, నెత్తినోరు కొట్టుకొని ఎంత చెప్పిన వినకపోతివి.
దండివాడవు మొండివాడు శమలు నిండిన గుండెవాడవు దండివాడవు దండివాడవు శ్రమల గుండెవాడవు. ఎత్తిన ఎర్ర జెండను పట్టిన ఎర్ర జెండను ప్రాణముండగా వదులను. ఇది అన్నమాచార కీర్తన, త్యాగరాజస్వామా, జస్రాజు టుమిరా, పరివిదా సుల్తాన్ గానమా, చీమకుర్తి నాగేశ్వరరావు అద్భుతమైన నానా కాదా అలాంటి అద్భుతం కలిగించింది. ఎందుకంటే దాంట్లో కవిత్వం ఉంది, భావుకత్వం ఉంది, కళా సాహిత్య సాంప్రదాయాలను బాగా తెలిసిన మహానుభావుడు గద్దరు. ఊరికనే రాయారు. ఆ అభినయం చూడు, అది వారికి కథ అది కాదు, మంత్రంలో అంటాడు ఒకసారి. ఒక్కసారి నేను పరిచయం, ఎందుకంటే నాకు అంతకుముందే తెలుసు. మా తాన అంబనుబంబు జోజ్వలకరంబుజ శారద చంద్రచంద్రిక ఆడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపిక సుంబిత దిగ్విభాగ సుతసుప్త విముక్త నిజ ప్రభావ భావ అంబర వీధి విస్తృత విహారి మమ్మో కృపజోడం భారతే. ఏం చదువు రాదు, ఏందిరా అంబరం అంబుజులు తెలియదు, కానీ తెలంగాణ నెలకు యక్షగానం పరిచయం చేసినది. మీ అందరూ అదే రాస్తారు చదువు, కానీ దాన్ని బ్రేక్ చేసిన గద్దరు. ఆ బ్రేక్ చేయడం అంటే నెత్తంత మాసింది రవికంత జినిగంది కుంచి పేలికలు కట్టి కుంచి పేలికలను సాహిత్య వస్తువు చేయాలని తెలిసిన ఏకైక మొదటి ప్రజాకవి గద్దరు నాజర్ సుద్దాహన్. ఈయన దాన్ని ప్రపంచవ్యాప్తం చేసినాడు. కాలువై కన్నీరు గారా కళ్ళపై 2 చేతులాడా అని మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ శుద్ధారణ ఉంటుంది. ఎన్నాయి కాళ్ళ నిడుచుకపోదు బోరన్న కళ్ళ చేతుల అని నాజరు కాళ్ళ నిడుచుకపోతుంట నిద్రత్తు కళ్ళు శరీరాన్ని శరీరం కాళ్ళ నిడుచుకొని పోతాను తలుపు మాకని చెప్తాడు నాజరు. ఏనాటిక అలాంటి వారసత్వ పరంపరలో వంగపండు గారు గద్దరన్న వల్ల మేము పాటలు మేము తెల్లారి వరకు రాస్తాం, మాకు అదృష్టం. కానీ గద్దరన్న చదువుకొని అలంకార శాస్త్రం చదవకుండా అలంకారయుతంగా రాయగలిగిన మహా ప్రవీణ్ బ్యారడారు, ప్రపంచ స్థాయి ఒక బాప్తి లాంటి గద్దారు. ఊరికి వదలకండి. చేమేంద్రుడు, కుంతకుడు, ఎవరిని చదవకుండా ఎట్లా రాసినాడు, అది జీవితం బతుకు. ఆ బతికడం వల్లనే మహాత్ముడు తర్వాత తాను వచ్చిన నేపథ్యం వాళ్ళకి చెప్తున్నాం. అందుకనే నేను నాకు చెప్పినాడు, బిడ్డ ఈ పీడిత ప్రజలు అమాయకులు, మనకు ఆవేశం ఎక్కువ, సంతకం పెట్టరా నువ్వు. ఒరిగిక నేను గత శివసాగర్ పెట్టినప్పుడు గ్రూపులు చేస్తే దేవుడు గుంజుక తినేది ఏమీ లేదు, కోడి పుంజులకు కత్తెర గట్టి కొట్లాట పెడతారు గనక మేము పోతమ్మా మాదిగ పల్లెకు, మేము పోతమ్మా మాదిగ పల్లెకు. ఆ మాలాతనం నెత్తి చూపని మనువు గాని ఎత్తి చూపే మనువు కొడుకు నెత్తిన దాన్ని పోతామా మల్లె వెంకట్రావుడికి ఈ అట్టడుగునున్న సాకలే వీరన్న చెప్పిన ఈ లైన్ల నుంచి అయితే కులవాదం కూడా కాదు. అందుకే బుద్ధుని తీసుకున్నాడు. ఆ సమస్య వరకే కులవాదం. నా మాలానే, నా మాదిగానే, నా గట్టి, మనమంతా చెమట జీవులం, ఉత్పత్తి కులాలం. మనువు విభజించబడ్డ ఈ కుల వ్యవస్థను బద్దలు కొట్టి గొప్ప మహోన్నతమైన, అది ఎన్ని తప్పులున్నా ప్రపంచంలో సోషలిజమే అజాయం ఉంటాయి. మాకు వెళ్ళి ఉంటుందిరా కమ్యూనిజం, ఉంటుందిరా. త్యాగాలపై నుంచే పడవ కమ్యూనిజం, భోగాల నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం, ప్రాణాల కెరవని తెగువ కమ్యూనిజం, గద్దరే కమ్యూనిజం. థ్యాంక్ యూ.